నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కొలవెలకుంట పట్టణంలో ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాలు విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు గ్రామ పంచాయతీ కూడలి వద్ద మానహారంగా ఏర్పడి దోషులకు కఠినంగా శిక్షించాలని నిరసనలు పలికారు. సిఐటియు నాయకులు సుధాకర్ మాట్లాడుతూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత 4 రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి సంబంధించిన వాసంత్ అనే అమ్మాయి 5వ తరగతి చదువుతుంది. ఆ పాప వయసు 9 సంవత్సరాలు. గత 4 రోజుల కిందట చెడు ప్రభావాలు, చెడు వ్యసనాలకు గురైనటువంటి విద్యార్థులు అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి హత్య గావించి ఈరోజు కూడా ఆ అమ్మాయి యొక్క శవాన్ని కూడా కనపడకుండా ఈరోజు ఈ దుండగులు పాల్పడడం జరిగింది. ఈరోజు ఇంత అన్యాయమైనటువంటి ఘటన నంద్యాల జిల్లాలో జరగడం చాలా అన్యాయము. దీన్ని మేము తీవ్రంగా ప్రజాసంఘాలుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇన్ని కఠినమైన శిక్షలు ఆడపిల్లల పట్ల ఎన్నో రకాలుగా నిర్బంధాలు, అనేక రకాల అత్యాచారాలు, కిడ్నాపులు, మానభంగాలు ఎన్ని జరుగుతున్నాయి. కానీ ఇంతవరకు చట్టాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వాలు, అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇప్పటికీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే ఎవరిలో మార్పు రావాలా? ప్రజలలో మార్పు రావాలా? అధికారులలో మార్పు రావాలా? అందరిలో మార్పు వస్తేనే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ప్రజాసంఘాలుగా తెలియజేస్తున్నాం. అమ్మాయి యొక్క ఆచూకు కూడా ఇంతవరకు కనిపెట్టకపోవడం అది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి కారకులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలా, అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఏ ఆడపిల్లకు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా అధికారులు, పోలీసు యాజమాన్యం, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకొని మరి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము ప్రజాసంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. వాసంతి కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.